రేపు మెదక్ పార్లమెంట్లో జరగనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఇక కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాట్లు మంత్రి పరిశీలించారు. మెదక్ పార్లమెంటు స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక బీసీ బిడ్డను పార్లమెంటుకు పంపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే తెలంగాణకు నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఇవ్వాలని చెప్తూ ఇక్కడ బీసీ క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేయడము మరి మెదక్ జిల్లా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇది అంతేకాకుండా ఈ మెదక్ నుంచి ఇద్దరు కూడా ఇక్కడే గత సీఎం గారు ఉన్నారు, ఇక్కడే హరీష్ రావు ఉన్నారు. మరి ఇది చాలా టైట్గా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ అయినా కూడా మేము ప్రచారంలో చాలా రకాలుగా వెళ్ళి సీఎం గారు ఇప్పటికే ఇక్కడికి 2 సార్లు వచ్చారు. మళ్ళీ ఎల్లుండి కూడా సీఎం గారి రెసిడెన్సీలో ఈ లోపల రాహుల్ గాంధీ గారి మీటింగ్ కూడా పెద్ద ఎత్తున జరపాలని చెప్పి రేపు 3 గంటలకి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించడానికి జరిగింది. దాదాపు 200 మంది కెపాసిటీ ఉండేటువంటి స్టేజ్ వేస్తూ దాదాపు 50,000 పైన చిలుపు మరి ప్రజలను ఇక్కడ మొబిలైజ్ చేయడానికి మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి రాహుల్ గాంధీ గారు రాకతోటి మెదక్ క్యాండిడేట్కు ఇంకా బలం చేకూరుతుంది. 100% గెలుపు దిశగా ఈ నియోజకవర్గంలో